అందరిలాగే మనం కూడా ట్రెండ్ ఫాలో అవుదామని మా వారికి 2 చిట్టీస్ ఇచ్చి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పా. అనుకున్నట్టే నా మైండ్లో ఉన్నది తను కూడా సెలెక్ట్ చేశారు. అందుకే మీకు ఈరోజు కీన్వా పిలో రెసిపీ చెప్తాను. ఫస్ట్ రెసిపీలోకి వెళ్లే ముందు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తాను, చూసేయండి. కీన్వా అనేది ఒక కంప్లీట్ ప్రోటీన్ గ్లూటెన్ ఫ్రీ సీడ్. దీనిలో హై ప్రోటీన్, ఫైబర్, విటమిన్, మినరల్స్ చాలా ఉంటాయి. ఇందులో కూడా 3 వేరియంట్స్ ఉంటాయి. వైట్, రెడ్, బ్లాక్ సీడ్స్ ఉంటాయి. మనం యూజువల్గా వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. వీగన్ డైట్ చేసే వాళ్ళకి బెస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తిని ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మా బాబుకి 10 months వచ్చినప్పటి నుంచి ఈ కీన్వా పెట్టడం స్టార్ట్ చేశాను. రైస్కి బదులు ఎందులోనే సరే మనం కీన్వాని అయితే యూస్ చేసుకోవచ్చు. పులావ్, వెజిటేబుల్ బిర్యానీ, అలాగే కిచడీస్, ఇంకా రైస్ బౌల్స్, ఈవెన్ పాస్తాలో కూడా మనం కీన్వాని యూస్ చేయొచ్చు. కానీ వండుకునే ముందు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకైనా సరే నానబెట్టుకోండి, లేకపోతే కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా పులావ్ రెసిపీ చెప్పేస్తా. ఇది కూడా సేమ్ మనం రెగ్యులర్ పులావ్ చేసుకున్నట్టే చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఇంకా గీ వేసుకొని హోల్ గరం మసాలాలు, క్యాజు యాడ్ చేసుకొని ఆ ఫ్రై అయ్యాక ఆనియన్, టమాటో వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్న వెజిటేబుల్స్ మీకు నచ్చినవి ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, ఒక 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని వాటిని మగ్గనివ్వండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 1 tablespoon వరకు బిర్యానీ మసాలా, కొద్దిగా కారం వేసుకొని నేను ముందుగానే మీల్ మేకర్ని హాట్ వాటర్లో 10 minutes నానబెట్టుకున్నాను. ఆ మీల్ మేకర్ నానబెట్టుకున్న కీన్వాని కూడా వేసేసుకొని ఒక 5 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పు కీన్వాకి 3 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. హాఫ్ లెమన్ పిండేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారా, మన పర్ఫెక్ట్ అండ్ టేస్టీ కీన్వా అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీ డైట్ చేసే ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.